వెల్కమ్ టు వైబ్ న్యూస్. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థిని తిట్టిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్. మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసుకున్న విద్యార్థిని. పరిస్థితి విషమం. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో ఫీజు కట్టలేదని అఖిల అనే విద్యార్థిని తిట్టిన ప్రిన్సిపల్ రామాదేవి. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్న అఖిల పరిస్థితి విషమం. వెంటిలేటర్ మీద చికిత్స. మిమ్మల్ని నమ్మి చదివిస్తారని స్కూల్కి పంపితే నా కూతురికి ఈ పరిస్థితి తెచ్చారని, డబ్బులు కడతా నా బిడ్డను ఎప్పటిలా నా చేతుల్లో పెట్టండి అని తల్లి ఆవేదన. అది ట్రీట్మెంట్ 16 వయసులో ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళ వయసు ఆలోచించే శక్తి కూడా కనుగు వేరేలా ఉంటుంది. మెచ్యూరి మైండ్ కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్స్ మనకు లేవు. నువ్వు నా బిడ్డలే కాదు, ఎంతమంది పిల్లల ఇబ్బంది పెడతావు నాకు తెలుసు. ఆశయ నా ఫ్రెండు, లక్ష్మి నా ఫ్రెండు, పిల్లలున్నారు. డబ్బుల విషయంలో నువ్వు ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు. నా బిడ్డకి ఎవరైతే నువ్వు ఎంప్లాయ్ అయితే నీ మీద అనాలనుకోండి, అనాలనుకోండి తప్ప తీసుకుంటాను. 22,000 కొన్ని ఇచ్చి పంపించాను లాస్ట్ ఇయర్. ఇవన్నీ అవును. నేచర్లో నీకు స్కూల్లో ఉన్న బట్టికే నీకు రెస్పాన్స్. నేచర్ మా ఆయనకి నీ బాబు మొత్తం నాశనం. నా బిడ్డ నా కొడుకు ఏ స్కూల్ ముందు సూచన చేస్తాను. నా బిడ్డకి స్కూల్లో లేనప్పుడు నేను ఉండను. ఏ స్కూల్ ముందే చచ్చిపోతా. నేను చచ్చిపోను అనుకోను. ఈ స్కూల్ ముందే అనుకుంటా చచ్చిపోతా. స్కూల్ ముందు ఎందుకు తెలుసా? ఆ పిల్లల్ని ఎంత చదువుతాను అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న చేసిన ఫీజు కట్టకపోతే పేరెంట్స్ ఇబ్బంది పెట్టాను. నేను ఏం చేసినాను? అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం ప్రిన్సిపల్ కట్టి నేను మాట్లాడతాను. ఆమెకు ఎవరిచ్చారు నేను మన తిట్టే రేట్స్ ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ ఇంతకుముందు అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు. ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది. రెస్ట్ చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది. రోజు ఏడ్చింది. అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు గోమాకు, మమ్మీ నీ కోపం ఎక్కువ, నువ్వు గోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం. 10th క్లాస్ చదువుతుంది. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది ఇచ్చింది. మా ఇంటి పని కూడా చెప్పింది. 90,000 ఇవి కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది. మొత్తం కలిసి మన 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 month 2 months క్రితం బాబుని టార్చర్ చేశాను. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబు ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను బంజారా హిల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా. డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నా. బాబుకి 35 or 40 వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశాను.
బాబు 7th క్లాస్. అయితే వేల కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ పోవాలి. ఆల్రెడీ బాగా సరుకులు చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది, బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది, బాబుకి ఎత్తు బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా. లోన్ పెట్టిన, లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ చెప్పింది. బాబు కూడా బాగాలేదు, బాబు కూడా మన మధ్య ఇన్కమ్ పోయింది స్కూల్ వల్ల. టార్చర్ పిల్లల్ని ఏం ఫెయిల్ అయితే మనం రాసుకోకూడదు సార్. ఇయర్ లాస్ అయితే నెక్స్ట్ ఇయర్ చదువుకోకూడదా? ఎందుకు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు? పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటే కండి చదువు కావాలి. పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువులు ఏమిస్తారు? చదువులు అంటే మాలాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది, ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మాలాంటి పేదోళ్ళ కోసం. ఇప్పుడు మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం, మేము తెలుగు మీడియం చదువుకున్నాం, సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అటు ఇటు పోతారు, మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూళ్ళు పెట్టుకొని ఏం చేస్తారు? కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా? కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా, దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా? ఒక పేరెంట్ ఒక పిల్ల 100 మంది పిల్లలు ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా? కోట్లు నష్టం వచ్చిందా? ఏం నష్టం వచ్చింది? మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది? శ్రీ చైతన్య వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు. ఇంకో నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళు, ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళని చంపుకోరు. మీకు ఎంత టార్చర్ పెడతారో తెలుసు. రైటింగ్ తప్పితే చదువుకోలేదు. రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు? చదవాలి. రైటింగ్ అంటే నువ్వు పేరాలనే రాస్తారు. పేరాలు చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తుంది, పాస్ అయిపోతారు. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.